జై శ్రీరామ్ అని అంటే చిర్రున లేచిపోయేటువంటి మమతా బెనర్జీకి ఏం గుణపాఠమైందో చూస్తున్నాం మనం. రామ మందిరం మీద కారు కూతలు కూసినటువంటి అఖిలేష్ యాదవ్కి ఏ గతి పట్టిందో చూస్తున్నాం. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని అంటే ఇక్కడ కేసీఆర్కి ఏం గతి పట్టిందో చూస్తున్నాం. దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే తగిలింది రథమే కదా, పగిలింది చేతులే కదా అని అహంకారంగా మాట్లాడితే జగన్ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో చూస్తున్నాం. అయ్యప్ప శబరిమల లోపల అయ్యప్ప దేవాలయం యొక్క ప్రతిష్టతోటి ఆటలాడుకున్నటువంటి పినరయి విజయన్ రాజకీయ భవిష్యత్తు ఏమైందో చూసినాం. ఈ రకంగా చూస్తే దేశం లోపల హిందుత్వము చాలా చైతన్యవంతంగా ఉన్నది. దీన్ని ఎరాడికేట్ చేస్తామని కలలు కంటున్నటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు ఎవరిని ఎరాడికేట్ చేయాలనుకుంటున్నారు? సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయడం అంటే సొంత తల్లిని ఎరాడికేట్ చేయడమే. సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయడం అంటే ఎక్కడుంది? సనాతన ధర్మం సర్వవ్యాప్తిగా ఉన్నది. పంచభూతాలు సనాతన ధర్మమే. అఖిలాండ కోటి బ్రహ్మాండము సనాతనమైనటువంటి ధర్మమే. సనాతన ధర్మాన్ని నిర్మూలించడం అంటే రాజ్యాంగాన్ని నిర్మూలించాలనుకుంటున్నారు వీళ్ళు. రాజ్యాంగంలో సాక్షాత్తు రాముడు ఉన్నాడు, రాజ్యాంగంలో సాక్షాత్తు భగవద్గీతను బోధిస్తున్నటువంటి శ్రీకృష్ణుడు ఉన్నాడు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మూలించాలనుకుంటున్నారు. ఎందుకంటే పార్లమెంట్ లోపల ఏముంటుందండి? స్పీకర్ వెనకాల ధర్మచక్ర ప్రవర్తనాయ అని ఉంటుంది. అంటే ధర్మం ఆధారంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి పార్లమెంటరీ వ్యవస్థను నిర్మూలించాలనుకుంటున్నారు వీళ్ళు. న్యాయ వ్యవస్థ ఏముంటుంది? ఎతో ధర్మస్తతో జయ. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయం ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు లోగోలో ఉంటుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వెనకాల ఉంటుంది. కాబట్టి మీరు ధర్మాన్ని నిర్మూలించాలంటే మీరు న్యాయ వ్యవస్థను నిర్మూలించాలని కలలుగా అంటా ఉన్నారు. సత్యమేవ జయతే అంటది మనం భారత ప్రభుత్వం యొక్క నినాదము. కాబట్టి వాళ్ళ సత్యం ఎక్కడ ఉంటుందో అక్కడ జయం ఉంటుందని ధర్మం చెప్తుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని మీరు నిర్మూలించాలనుకుంటే ఈ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్మూలించాలని అనుకుంటున్నారు. విశ్వశాంతి కళ్యాణాన్ని కోరుకుంటుంది సనాతన ధర్మము. ఇవాళ ఈ రకమైనటువంటి రాక్షస భావజాలము ఇవాళ మా దేవుడు తప్పితే ఇంకో దేవుడు లేడు మనం అట్లా అనము. మనం అన్నిట్లో భగవంతుని, అందుకే ప్రకృతిలో కూడా భగవంతుని పూజించేటువంటి సనాతనమైనటువంటి ధర్మము. రాయిల పాము లోపట రప్ప లోపట కూడా మనం యొక్క భగవంతుని సర్వ సృష్టి లోపట భగవంతుని చూస్తాం. నా దేవుడు తప్పితే ఇంకో దేవుడు లేడనేటువంటి ఈ యొక్క రిజిడ్ మానసిక దృక్పథం ఉంటుంది కదా. దాని కారణంగానే కదా ప్రపంచం లోపట రక్తపాతం క్రుసేడ్ల రూపం లోపట, జిహాద్ రూపం లోపట ప్రపంచం మానవాళి రక్తం బారించింది. ఇవాళ సనాతన ధర్మం ఎక్కడికి కూడా జిహాద్ చేయడానికి పోలా, ఇతర యొక్క సంస్కృతులను నాశనం చేసేందుకు పోలేదు. మన ఋషులు బయటికి పోయినరు, మన భారతీయులు పోయినరు. సనాతన ధర్మీయులు అంటే విజ్ఞానాన్ని పంచుతందుకు పోయినరు, ప్రపంచానికి జ్ఞానాన్ని పంచుతందుకు పోయినరు. అందుకే ఇవాళ ఎక్కడ ప్రపంచంలో కూడా పురాతన తవ్వకాలు జరిగినా సనాతనం యొక్క ధర్మం యొక్క ఆనవాళ్ళు దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి సనాతన ధర్మం గొప్పతనం ఏందో గాడిదకేం తెలుసు గంధపు చెక్కల విలువ అని ఉంటుంది ఒకటి. అంటే గాడిదకు తెలియదు అన్నట్టు. అటువంటి గాడిదలు వీళ్ళందరూ కూడా. అంటే ఇంతకంటే ఎక్కువ వర్డ్ నేను వాడకూడదు, సభ్య సమాజం ఇంటుంది కాబట్టి. ఇటువంటి చాలామంది కలలు కన్నారు. చాలామంది వాళ్ళ ఎరాడికేట్ చేస్తాము. ఏమైంది దేశం మీద? శకులు, హూనులు, కుషానులు, యవనులు ఇదే సనాతనమైన ధర్మం మీదకి వచ్చిరు, దాడి చేసిరు కదా, కాలగర్భంలో కలిసిపోయారు కదా. ఖిల్జీలు, గజనీలు, గోరీలు, తుగ్లక్లు, బహుమనీలు, సుల్తానులు, పఠానులు, నవాబులు, ఆదిల్షాలు, నిజాములు, రజాకార్లు, డచ్చు, ఫ్రెంచు, పోర్చుగీసు, బ్రిటిషర్లు ఈ దేశం మీద ధర్మం మీద దాడులు చేసిరు కదా. దేవాలయాలను ధ్వంసం చేసిర్రు, ఇక్కడటువంటి మహిళల మీద అకృత్యాలు చేసిర్రు. ఈ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తామని కలలుగా అన్నారు. ఏమైనా ఇలా సమాధులే మిగిలినాయి వాళ్ళకి మిగిలిన సమాధులు. మొన్నటి వరకు ఈ దుర్మార్గులు ఏం చేస్తారంటే ఆ సమాధులను కూడా గ్లోరిఫై చేసే చూపెట్టేటువంటి పని చేసిండ్రు. చరిత్ర లోపల వాళ్ళని గొప్పగా చిత్రీకరించేటువంటి పని చేశారు. కానీ వాళ్ళ దేశం మారింది. ఇవాళ ఎవరన్నా విదేశస్తులు వస్తే ప్రవహించే గంగను చూపెడుతున్నాం మనం. ఈ సనాతన ధర్మం యొక్క సజీవ రూపం ఏందో చూపెడుతున్నాం. సమాధుల కాలం చెల్లింది. ఇవాళ ఈ సెక్యులరిస్టులు కూడా ఇంతమంది దాడులను ఎదుర్కొంది. ఇప్పుడు కొత్తగా సెక్యులరిస్టుల దాడులు ఎదుర్కొంటుంది. తేడా ఏం లేదు వంశీ గారు. 1000 సంవత్సరాల దాడులను ఎదుర్కొన్నాం, ధర్మయుద్ధం సాగించినాం మనము. ఇప్పుడు కూడా ఈ సెక్యులర్ ముసుగేసుకున్నటువంటి ఈ మతోన్మాదులు, ఈ యొక్క వితండవాదులు ఉన్నారు కదా, వీళ్ళని కూడా మనం సమాజం ఎదుర్కొంటుంది. వాళ్ళ సమాజం చాలా చైతన్యవంతమైంది. ఈ దేశం యొక్క చరిత్ర మీరు రాసి పెట్టుకోండి. ఈ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాము, సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తామని కలలు కంటున్నటువంటి వాళ్ళకి నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఈ దేశం యొక్క చరిత్ర
క్రీస్తు పూర్వము క్రీస్తు శకం కాదు. ఈ దేశం యొక్క చరిత్ర అయోధ్యలో రామ జన్మభూమి లోపల రామ మందిరం పునర్నిర్మాణం కంటే ముందు ఈ దేశ చరిత్ర ఒకలాగుంది. అయోధ్యలో భవ్య దివ్య రామ మందిరం నిర్మాణం తర్వాత ఈ దేశం చరిత్ర సువర్ణాక్షరాలతోటి లిఖించబడుతుంది. ప్రపంచం గుర్తించింది అది. అందుకే ఇవాళ ప్రపంచం భారత్ నాయకత్వాన్ని కోరుకుంటుంది. ప్రపంచం హిందుత్వం వైపు చూస్తుంది. ప్రపంచం సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని కాంక్షిస్తుంది. ప్రపంచంకి శాంతి కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, ప్రేమ కావాలన్నా, అమ్మ ప్రేమ కావాలన్నా ఇవాళ యావత్ ప్రపంచం భారతదేశం మీద ఆశలు పెట్టుకుంది. ఇంకా కొన్ని డీప్ స్టేట్ యొక్క కుట్రలు, లేకపోతే అంతర్జాతీయ కుట్రలు, భారత్ను విభజించాలి కులాల పేరు మీదనా, వర్గాల పేరు మీదనా, ప్రాంతాల పేరు మీదనా, భాష పేరు మీదనా, రాజకీయాల పేరు మీదనా విభజించి కుట్రలు పన్నాలనుకున్నటువంటి శక్తులు ఉన్నాయి కదా, వాళ్ళ ఎజెండాను కొంతమంది ఇటువంటి నేతలు మోస్తూ ఉన్నారు. వాటికి కూడా కాలం చెల్లింది. సోషల్ మీడియా యుగం వచ్చినాక, డిజిటల్ యుగం వచ్చిన తర్వాత ఏది వాస్తవం అనేటువంటిది ఈరోజు ప్రజలు తెలుసుకుంటున్నారు. అంత అమాయకులేం కాదు. ఇవాళ తప్పుడు నేరేటివ్ వీళ్ళు ఏం చేశారండి, ఇవాళ చరిత్రను తప్పుగా వక్రీకరించారు. చరిత్ర లోపల మనదైనటువంటి గొప్పదైనటువంటి చరిత్రను వక్రీకరించి ఇంతకాలం వీళ్ళు చెప్పిందే నడిచింది. ప్రభుత్వాల లోపల ఉండి మొత్తం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మొత్తం ఈ చరిత్రనంతా కూడా తప్పుడు చరిత్రగా వక్రీకరించి భారతీయ గొప్పతనాన్ని చిన్నగా చేసి చూపెట్టిరు. దారి దోపిడీ దొంగలను, మొగళ్లను గ్రేట్గా చిత్రీకరించారు. ఇది ఇప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మిగతా మతాల యొక్క ప్రార్థనా స్థలాలను వాళ్ళకు వదిలిపెట్టి దేవాలయాలను ప్రభుత్వాలు కబందాస్తాల లోపల పెట్టుకొని కూడా సనాతన ధర్మం మీద కుట్రలు జరిగినాయి. ఇవాళ ప్రజలు దేశవ్యాప్తంగా ఫ్రీ హిందూ టెంపుల్స్ ఒక ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు. దేవాలయాలు నిన్ననే హైకోర్టు, కలకత్తా హైకోర్టు కూడా చెప్పింది మార్పులు వస్తున్నాయి. అందుకే చెప్పినా కదా, అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం తర్వాత ఈ దేశం లోపల ఇవాళ జంజీ, ముఖ్యంగా జంజీ ఇటువంటి కుట్రలకు బలయ్యేటువంటి ఆస్కారం లేదు. మిగతా ప్రపంచం లోపల జంజీ ఒకటైతే భారత్ జంజీ దేశం యొక్క ఉజ్వల భవిష్యత్తు మనదైనటువంటి రూట్స్లోకి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు. అందుకే వాళ్ళ మొత్తం ప్రపంచంలో చూడండి, ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ అయితేనేమి, ఒక ఇషా అయితేనేమి, ఒక రామ్దేవ్ బాబా లాంటి సంస్థలు అయితేనేమి, అనేక చోట్ల జంజీ వల్ల మనదైనటువంటి ఒక గొప్పతనాన్ని తెలుసుకొని మొత్తం ప్రపంచాన్ని లీడ్ చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రపంచానికి ఒక డైరెక్షన్ ఇచ్చేటువంటి స్థాయి లోపల హ్యూమన్ రీసోర్సెస్ ఇవాళ భారతదేశం దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళు కళలు కానీ వాళ్ళ తాతతోటి కాలే, కరుణానిధి కళలు కన్నాడు, పెరియార్ భావజాలం, అది పెరియార్ భావజాలం కళలు కన్నది. తర్వాత వాళ్ళ తాత కళలు కన్నాడు, అలా నాయన విదేశీ భావజాలం పేరు పెట్టుకున్న వాళ్ళ నాయన కళలు కన్నాడు. వాళ్ళ అమ్మ పొద్దున్న లేస్తే పూజ చేస్తుంది, ఉదయనిధి స్టాలిన్ అమ్మ. పొద్దున్నే వాడు తల్లిని నిర్మూలించాలనుకుంటున్నాడు. వాడు అంత రాక్షస భావజాలం ఉంది. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తా అంటే నువ్వు పొద్దున్న లేస్తే పూజలు చేసుకుంటున్నటువంటి మీ తల్లిని నిర్మూలిస్తా అన్నట్టే. అంటే ఇటువంటి భావజాలం ఈ దేశానికి ఎంత ప్రమాదకరమో ఒకసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చాలా స్పష్టంగా ఇప్పుడున్నటువంటి ప్రజలు మాత్రము ఇవన్నీ రాజకీయాలను కూడా అర్థం చేసుకొని బొందలు పెడుతున్నారు.